అందరికీ మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుతున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి, అదే అధ్యాయం 5వ వచనం. ఆ ముళ్ళ కిరీటమును గోదారంగ వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెలిగిడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి మోకరిద్దామండి. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. గౌరవపాత్రుడు తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన మా పరలోకపు దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనములు, నమస్కారములు, ప్రణతులు మీకు చెల్లిస్తున్నా. ఈ ఆదివారమున నీ సన్నిధానములో మీ పరిశుద్ధమైన పాదాల చెంత ధ్యానించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నా. అయ్యా, మనందరి స్థలానికి తోడుకొచ్చారు. వందన. ఇంతవరకు పాటల్లో, సన్నిధి క్రమములో, ఆరాధన క్రమంలో మీరు నడిపించారు. మీకు వందనములు, వందనములు, స్తోత్రాలు. ఈ సమయంలో అయా బలహీనము గట్టని నేను నిలబడి ఉండగా మమ్మల్ని మీ ఆత్మతో బలపరిచి మీరు మాట్లాడి మహిమనందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరూ కూర్చుందాం. ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానము మనకెల్లరికును కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు యేసయ్య శిరస్సు మీద పెట్టిన కిరీటం మనకు కనబడుతుంది. అది ముళ్ళ కిరీటం. ప్రభు అనేకమైన శ్రమలు భరించారు. కొరడా దెబ్బలు భరించారు, అవమానములు భరించారు, పిడుగుద్దులు ఆయన భరించారు, సిలువను మోసారు, సిలువ వేట లేక సిలువ వేయబడ్డారు. ఇలా ప్రభు పొందిన అనేక శ్రమల్లో ఒక భయంకరమైన శ్రమ ముళ్ళ కిరీటాన్ని భరించడం. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్న వారు ఎవరు కూడా లేరు. ఎవరైనా రాజులైన వారి కిరీటాలు పెట్టుకుంటే వారి కిరీటాలు వారి ఘనతను సూచించేలాగా, వారి గౌరవాన్ని ఇంకా ఎక్కువ చేసేలాగా బంగారంతో చేయబడిన కిరీటాలు, అవి రత్నాలతోనో, ముత్యాలతోనో, విలువగల రాళ్లతోనో పొదిగిన ఆ కిరీటాలు వారు ధరిస్తారు. అది వారి ఘనతను, వారి ప్రత్యేకతను మనకి సూచిస్తూ ఉంటుంది. అయితే ప్రియమైన వారలారా, యేసయ్య పెట్టుకునే కిరీటం ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ పెట్టుకునేది కిరీటం. ఇదే ముళ్ళ కిరీటం. ఇవాళ మనం ఈ ముళ్ళ కిరీటాల గురించి కొన్ని వాక్యాలు, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అసలు ముళ్ళు ఎందుకు వచ్చినాయమ్మా అని ఆలోచన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో 18వ వచనం జవాబు చెప్తున్నాను. అది ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను ఏంటమ్మా దేవుడు ఆదాముతో అన్నాడు, ఆదామా నీ మూలంగా నేల ఏమైందయ్యా? క్షేమించబడు. అందుకు నేల ఏమవుతాయట?
ముళ్ళ తుప్పలు. అందరూ చెప్పండి, ఏ తుప్పలు? ముళ్ళు. ఆదాము చేసినటువంటి పాప ఫలితమే ఆదాము నడిచిన అతిక్రమానికి సాదృశ్యంగా ఈ భూమి మీద ముళ్ళు వచ్చింది. అంటే ఈ ముళ్ళు మానవుని అతిక్రమానికి, మానవుని అవిధేయతకు, మానవుని పాపానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ, అందుకే రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, సృష్టి స్వేచ్ఛగా కాకుండా దానిని లోపరుచుకున్న వారి మూలంగానట వ్యర్థపరచబడింది అని. అది దానివల్ల దానికి బాధ లేదు, కానీ దాన్ని లోపరుచుకున్న మనిషి వలన బాధ కలిగింది. ఎవరి వలన? దాన్ని లోపరుచుకున్న మానవుల వల్ల భూమికి ఏం కలిగింది? బాధ కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బాధ కారణం మనిషితో పాటు ఆ శాపాన్ని భూమి భరించింది. ఎలాగంటే ముళ్ళ పొదల రూపంలో, గచ్చ పొదల రూపంలో. అయితే ఇప్పుడు ఆదాము ఈ ముళ్ళు తీసేస్తే, ఈ ముళ్ళు తొలగిస్తే భూమి ఎలా మారదంటే పంట భూమిగా మారదు. అవును కదమ్మా? ఆదికాండం కూడా వచ్చే పద్ధతిలో చూడండి, పొలములోని పంట నీవు తిందు అన్నాడు దేవుడు. ఏ పంట? నేలంతా మరి ముళ్ళ చెప్తూ ఉంటే ఎలా పొలంలో పంట వస్తుంది? ముళ్ళు తీసేయబడితేనే, ఆ నేలను సదులు చేస్తేనే, రైతు విత్తనాలు వేస్తేనే అది పంట భూమిగా మారదు. అంటే ఒక భూమి పంట భూమిగా మారాలంటే కర్షకుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ భూమిని సదులు చేస్తాడు, ఆ భూమి మీద ఉన్న ముళ్ళ చెట్లు తొలగిస్తాడు, ఆ భూమి మీద గచ్చ పొదలు తొలగిస్తాడు. అది అప్పుడు ఎలా మారదంటే పంట భూమిగా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, భూమిని పంట భూమిగా మార్చడానికి రైతంతా ప్రయాసపడితే, అమ్మా, లోకములో ఉన్న మనందరినీ యేసయ్య తన సంఘమనే పంటగా మార్చడానికి ఆయన చేసిన గొప్ప త్యాగం ఏంటంటే ఈ ముళ్ళను ఆయన భరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముళ్ళు తీసివేయడం సులువా? ముళ్ళు భరించడం సులువా? చెప్పండమ్మా, చెప్పండి. మీకే ప్రశ్న. ముళ్ళు తీసేయడం సులువా? ముళ్ళు భరించడం సులువా? తీసేయడం సులువు, భరించడం సులువు కాదు కదా. అంటే మన కొరకు యేసయ్య ముళ్ళను భరించాడు, ముళ్ళ కిరీటాన్ని భరించాడు. ఈ ముళ్ళు దేన్ని బట్టి వచ్చినాయి అంటే మానవుని యొక్క శాపాన్ని బట్టి. దేన్ని బట్టమ్మా? మానవుడు తెచ్చుకున్న శాపాన్ని బట్టి. అంటే యేసు ప్రభు పెట్టుకున్న కిరీటమే శాప కిరీటం అన్నమాట. ఏ కిరీటం అండి? శాప కిరీటాన్ని ప్రభు పెట్టుకుని మన తలపైకి ఆయన ఇచ్చిన కిరీటమే ఆశీర్వాద కిరీటం. దేవునికి స్తోత్రం. శాప కిరీటాన్ని ఎవరు భరించారు? ప్రభు భరించారు. మన తలపై ఏ కిరీటం ఇచ్చారు? ఆశీర్వాద కిరీటం. వాక్యం చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా ఎవరికమ్మా? అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాపమును విమోచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మన కొరకు ఏం భరించాడు? శాపమును భరించాడు. లేదమ్మా? శాపము. క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం శాపము నుండి విమోచించాడు. అంటే ప్రభు మన కొరకు ఏం భరించాడు? శాపమును భరించాడు. ప్రభు మన కొరకు ఏం భరించాడు? నిందలు భరించాడు. ప్రభు మన కొరకు ఏం భరించాడు? అవమానాన్ని భరించాడు. ప్రభు మన కొరకు ఏం భరించాడమ్మా? శాపమును భరించి ఆ శాపము నుండి మనం విడిపించి ఆశీర్వాదములకు మన పాత్రులుగా చేస్తాడు. మన మీద ఆశీర్వాదం వచ్చిందంటే ఎవరిని బట్టి? అమ్మా, ప్రభు మన శాపాన్ని భరించాడు కనుక మనకి ఏముందండి? ఆశీర్వాదం. దైవజనుడు అవసరం రాస్తాడు, ఆశీర్వదించుట
నీ శక్తి ఇష్టము, ఆశిస్తూ పొందుట నా శక్తి ఇష్టం. అవును, ఆశిస్తూ పొందడమేమో ఆయన శక్తి ఇష్టం, ఆశిస్తూ ఇవ్వడమేమో ఆయన శక్తి ఇష్టం, ఆశిస్తూ పొందడమేమో మన శక్తి ఇష్టం. దేవుడికి మహిమ కలుగును గాక. కలిగి చెప్పండి ఆమేన్. కాబట్టి మనం ప్రభు మన తలపై ఏ కిరీటం పెట్టాడమ్మా? ఆశీర్వాద కిరీటం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుతున్నాం. నీతిమంతుని తల మీదకి దేవునికి మహిమ కలుగును గాక. ఏమొస్తాయట? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఏమొస్తాయమ్మా? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు. అవును, ఎవరైతే ప్రభు యొక్క ఆ పరిపూర్ణతను గ్రహిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరు క్రీస్తు రక్తములో కడగబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతుల తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదములు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవ కిరీటం చూద్దాం. ప్రభు భరించిన కిరీటమే క్షయ కిరీటము. ఏ కిరీటం అండి? క్షయ అంటే పాడయ్యేది. అవును కదా? ప్రభు మన కొరకు ఏమయ్యారు? తన శరీరాన్ని మన కొరకు దారపోస్తారు, ఆయన రక్తాన్ని మన కొరకు దారపోస్తారు. ప్రభు పెట్టుకునే కిరీటం ఏంటి? క్షయమైన కిరీటం. కానీ మన తలపై పెట్టే కిరీటం ఏంటి? అక్షయ కిరీటం. దేవునికి స్తోత్రం. వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. పందెమందు పోరాడు ప్రతివాడు దేవునికి మహిమ కలుగును గాక. పందెంలో పోరాడేవాడు ఏం చేయాలట? అన్ని విషయాల్లోనూ కూడా మితముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? చెప్పండి గట్టిగా. పందెంలో పోరాడేవాడు జాగ్రత్తగా ఉండకపోతే పోరాడతాడా? మరి దేవుని బిడ్డలైన మనం కూడా ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. పందెంలో పోరాడేవాడు అన్ని విషయాలు ఎలా ఉండాలట? మితముగా ఉంటాడు. దేనికోసం? కాదు, ఇక్కడ వాడు క్షయమైన కిరీటం కొరకు ఎలా ఉంటాడంటే వాడు లోకంలో చెప్పండి అమ్మా, రకరకాల పందాలు, రకరకాల పోటీలు జరుగుతాయి కదా. ఆ పోటీల్లో పందాల్లో పాల్గొనేవాడు మళ్ళా తింటాడు. వాడు తినే ఆహారము చాలా జాగ్రత్తగా తింటాడు. అతను తీసుకునే విధానం కానీ నిర్ణయాలు కానీ చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే పందెంలో అతను ఏమవ్వాలి? గెలుపొందాలి. అతనికి గురి ఒకటే ఉన్నది, ఆ పందెంలో లక్ష్యాన్ని సాధించాలి. దేవుడు వింటారా? మరి లోకంలో క్షయమైన దాని కొరకే మనం అలా పరిగెడుతున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే అక్షయ కిరీటం పొందాలంటే మనం అన్ని విషయాలు ఎలా ఉండాలంటాడు? మనమైతే అక్షయము కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మనం పొందుకునే కిరీటం అట అక్షయమైన కిరీటం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అన్ని విషయాలు ఎలా ఉండాలి? మితముగా అంటే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నడిచే నడక కానీ నువ్వు చేసే క్రియలు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో నీవు దేవునికి ప్రతినిధిగా ఉన్నావు కనుక ఎలా ఉండాలమ్మా అంటే దైవ చిత్తానుసారంగా మనం నడవలసిన వారమేమో. ఒకసారి మరలా అదే వచ్చారని చదవమా. పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయాలు ఎలా ఉంటాడు? మితముగా. మనం అన్ని విషయాలు ఎలా ఉండాలి? మితముగా. వాళ్ళ క్షయమైన కిరీటం కొరకే మితంగా ఉన్నారు. మనం ఏ కిరీటం పొందుతున్నాం? అక్షయ కిరీటం పొందుతున్నాం కనుక మనం ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో కూడా మనం మితముగా, అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం పందెంలో ఉన్నాం, మనం పోరాటంలో ఉన్నాం, మనం పోరాడేవారు. అవునా? అవునా కదా? ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు బలవంతులుగా ఉండండి. చదవమా. మనమట అపవాది తంత్రాలు ఎదిరించినట్లు శక్తిమంతులైనట్లు దేవునికి మహిమ కలుగును గాక. మనమట అపవాది యొక్క తంత్రం ఏం చేయాలి? ఎదిరించాలంటే ఎలా ఉండాలి? మనం శక్తిమంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? బలవంతులు. అపవాది యొక్క తంత్రాలు ఎదిరించాలంటే మనం ఎలా ఉండాలమ్మా? పోరాడాలి, బలవంతులుగా ఉండాలి.
బలహీనులుగా ఉండడానికి వీలు లేదని వాక్యం చెప్తాం. కాబట్టి మనం అన్ని విషయాల్లో మితముగా ఉండాలని పరిశుద్ధాత్మలు మనకు తెలియజేస్తాం. ఇది రెండవ కిరీటం. ఏ కిరీటం అండి? అక్షయ కిరీటం. ఆయన ఏ కిరీటం పెట్టుకున్నారు? క్షయ కిరీటం ఆయన పెట్టుకున్నారు. మనపై ఏముంచుతున్నారు? అక్షయ కిరీటం. దేవుని స్తోత్రం. మూడవది అవినీతి కిరీటాన్ని ప్రభు వరించారు. ఏ కిరీటం అండి? అవినీతి అంటే అర్థమేంటి? యేసయ్యకు అన్యాయపు తీర్పు జరిగిందా, న్యాయపు తీర్పు జరిగిందా? అన్యాయపు తీర్పు. యెషయా 50 చెప్తుంది, అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడెను. ఏ తీర్పుట? న్యాయముగా ప్రభుకు తీర్పు జరగలేదు కానీ ఏ తీర్పు పొందాడైనా? అన్యాయపు తీర్పు. ఎక్కడైనా ఒకటి గమనించండి మీరు, కోర్టులు ఎక్కడైనా నైట్ పని చేస్తాయా, పగలు పని చేస్తాయా? అమ్మా, సాధారణంగా సామాన్యంగా అందరూ చెప్పే విషయాలు పగలు పని చేస్తాయి. మరి యేసయ్య విషయం ఎక్కడ పనిచేస్తుంది? అన్ని రాత్రి వేళే. యేసు ప్రభువుని పట్టుకున్నారు గెచ్చమనే తోట రాత్రి వేళ. అక్కడి నుంచి ప్రభువుని తీసుకుని వెళ్ళి అన్న దగ్గరికి, కైఫా దగ్గరికి, పిలా దగ్గరికి, హేరోదు దగ్గరికి, మరలా పిలా దగ్గరికి 5 స్థలాలకి వెంట వెంటనే వారు ప్రభువుని తీసుకెళ్ళిపోయారు. అంటే ఆ రాత్రి వేళ వారు 5 కోర్టులో ప్రభువుని తిప్పారండి. ఇది అన్యాయం కాదా? చెప్పడమా? అన్యాయం. అంతేకాదండి, యేసు ప్రభువుని పట్టుకుని ఆయన మీద నింద వేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే యేసయ్య ఏ తప్పు లేదు. ప్రభు అన్నారు యోహాను సువార్త 8:46, నాయందు పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అన్నారండి. ఒక్కడు కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే యేసయ్య ఏమీ లేదు, ఏ పాపం ఆయనలో లేదు, ఏ కపటం ఆయనలో లేదు. దేవునికి స్తోత్రం. గడి చెప్పండి హల్లెలూయా. మా కింద కూర్చోగలిగిన వారు ఎవరైనా కింద కూర్చోండి. దయవచ్చి కింద కూర్చోగలిగిన వారు ఎవరైనా ఉంటే కిందకు వచ్చేసి కూర్చోండి. ఎందుకంటే కొంతమంది పెద్దలకు అవకాశం ఇద్దాం చైర్స్లో. అలాగే మగవాళ్ళ వైపు కూడా కింద కూర్చోగలిగిన వారు ఎవరైనా ఉంటే కొంచెం ముందుకు వచ్చి కూర్చోవాలని మనం చేస్తాం. ఈ చైర్స్ కొంచెం ఆడవాళ్ళ వైపు వేసేయండి. ఆ దేవునికి మహిమ కలుగును గాక. అంటే చెప్పండి దేవుని స్తోత్రం. ఇంకోసారి హల్లెలూయా. ప్రభువులకు ఏ తీర్పు జరిగిందట? అన్యాయపు తీర్పు. ఏ తీర్పు అండి? న్యాయపు తీర్పు కాదు. ప్రభుని రాత్రి వేళ 5 కోర్టులు తిప్పడమే కాకుండా ప్రభు మీద వాళ్ళు వేస్తున్నది ఏంటంటే ఈయన దేవాలయాన్ని పడగొట్టమన్నాడండి అని చెప్పారు. యేసయ్య దేవాలయాన్ని పడగొట్టమన్నాడా? ఆయన ఉన్న దేవాలయం ఏంటి? ఈ శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి మళ్ళా మూడో దినం దీన్ని కడతానంటే అర్థం ఏంటంటే మీరు పడగొట్టండి, నేను మళ్ళా మూడో దినం తిరిగి మళ్ళా లేస్తాను. దానికి ఏం చెప్పుకొస్తున్నారు వాళ్ళు? ఏదో యెరూషలేము దేవాలయమును పడగొట్టమన్నాడంటే కాబట్టి ఇది దేవద్రోహి అన్నాడు. రెండవది ఏంటంటే కైసరు పన్ను వద్దన్నాడని చెప్తున్నారు వాళ్ళు. యేసయ్య కైసరు పన్ను వద్దన్నాడా? కైసరుదేమో కైసరుకి ఇవ్వండి, దేవునిదేమో దేవునికి. ఎందుకనంటే సాతానుడు చాలా తెలివైనడు. ఎలాగ మనల్ని పాడు చేయాలా, ఎవరి ఎదుట మనల్ని దోషులుగా నిలబెట్టాలా అని చెప్పి వాడు ఎప్పుడు మన కొరకు ప్రణాళిక పనుతూ ఉంటారు. యేసు ప్రభు అంటే అమ్మా ఇష్టం లేని వారిగా యేసు ప్రభు అంటే ఇష్టం లేని వారిగా ప్రజలు చూపించాలని దేవద్రోహిన మందిరాలు పడగొట్టమన్నాడు అని చెప్పి నిర్దేశారు. కైసరు పొందవద్దన్నాడు అంటే రాజద్రోహి అని నిర్దేశారు. ఎందుకంటే దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి వ్యతిరేకంగా చూపించాలి. రాజు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కాబట్టి రాజుకు వ్యతిరేకంగా చూపించాలి. యేసు ప్రభు సాతాను చూడంత తెలివైనడు, వాడు కుయుక్తి గలవాడు, వాడు కుయుక్తిని మనం గుర్తెరగాలి. యేసు ప్రభు మీద జరిగినటువంటి ఆ తీర్పు ఏంటంటే అన్యాయపు తీర్పు. ఏ తీర్పు? మరి యేసయ్యకి అన్యాయపు తీర్పు అని తెలియదా? తెలుసు. మరి ప్రశ్నించవచ్చు కదా ఆయన ప్రశ్నిస్తే ఎవ్వరు ఆయన సిలువ లేదు. అందుకే ప్రభు ఏమన్నారు తెలుసా? చూద్దాం. చూడండి యోహాను సువార్త 10:19 చూద్దాం. ఎవడు నా ప్రాణము తీసుకోలేడు, నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము నా తండ్రి వాళ్ళ ఆజ్ఞ నేను. యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే
తన ప్రాణాన్ని మన కొరకు దారబోయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. మన నిమిత్తం తను తాను అప్పగించుకోవడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రియ దైవ జనాంగమా, మనం మూడవ చూసినట్లయితే అవినీతి కిరీటాన్ని, అంటే అన్యాయపు తీర్పును యేసయ్య పొందాడు. ఏ తీర్పు అండి? అన్యాయపు తీర్పు. ఎందుకయ్యా అంటే నీ తలపై నా తలపై నీతి కిరీటం పెట్టాలని. ఏ కిరీటం అండి? అవినీతి కిరీటాన్ని ఆయన భరించి మన శిరస్సుపై ఏ కిరీటం పెట్టాలనుకున్నాడు? నీతి కిరీటం. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు చెప్తాడు, నా కొరకు ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం. నీతి కిరీటం. సరణం. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన, దానికి ముందు వచ్చిన చదువు 7వ పోరాటం పోరాడుతుని, మంచి పోరాటం నేను పోరాడుతుని. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పోరాటం అమ్మా? మంచి పోరాటం. దేవునికి మహిమ కలుగును గాక. మనం చెప్పాలి స్టేట్మెంట్. పౌలు గారు చెప్పినట్టుగా మనం చెప్పగలగాలి. నేను మంచి పోరాటము పోరాడాను. మొదటి మాట చదువు. నా పరువు కడముట్టించుచుంది. నా పరువును ఏం చేశాను? కడముట్టించాను. విశ్వాసం కాపాడుకొంటిని. దేవునికి మహిమ కలుగును గాక. నాకు చెప్పండి, మంచి పోరాటము పోరాడింది, నా పరువు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని. 3 మాటలు చెప్తాను. 1 మంచి పోరాటం, 2 పరువు కడముట్టించారు, 3 విశ్వాసాన్ని. అంటే మన జీవితం యొక్క అంతిమ రోజు వరకు కూడా దేవునికి మనం పోరాటం ఏమై ఉండాలి? మంచి పోరాటం మనం పోరాడాలి. దేవునికి స్తోత్రం. మన పరుగును కడముట్టే వరకు మన పోరాటమే కాకుండా మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలమ్మా? కాపాడుకోవలసిన వారమైన. దేవునికి మహిమ కలుగును గాక. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోకపోతే యేసయ్య ఒక రోజు శాస్త్రుని పరిశీలిని ప్రశ్నిస్తారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తే ప్రభు ఒక మాట చెప్తారండి. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది అని చెప్తూ వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉన్నది. దేవుడు స్తోత్రం. మనం ఏది మానేస్తున్నాం అమ్మా? అవి చెయ్యొద్దని ప్రభు చెప్పలేదు. వాటిని చెయ్యండి, వీటిని కూడా చేయండి. వాటిని మానక వీటిని చేయండి. నువ్వు దేవునికి ఇవ్వడం తప్పట్లేదు. ఆయన దేవునికి ఇవ్వడం అనేది ఇవ్వాలి, దేవునికి పంచనీకి ఇవ్వాలి. కానీ ఏముండాలి? నీలో న్యాయం ఉండాలి, విశ్వాసం ఉండాలి, కనికరం ఉండాలి కదా. ప్రియమైన వల్ల పౌలు గారు చెప్తాడు, నేను నా పోరాటాన్ని, మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కాబట్టి నాకు ఏం కిరీటం ఉంది? నీతి కిరీటం ఉంది. దేవుని స్తోత్రం. ఆ కింద ఒక మాట ఉంటాడండి, చక్కని మాట. ఎంతో వచ్చిన ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు, అది నాకును, వినండి ఈ మాట వినాలి, నాకు మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షత ఆపేక్షించి వారందరికీ కూడా అనుగ్రహించిన. దేవుని స్తోత్రం. అమ్మా, నాకే కాదు, దేవుని వాక్యం ఒక్కరికి కాదండి, దేవుని వాక్యం ఒక జనాంగం కొరకు కాదండి, దేవుని వాక్యం ఒక ప్రాంతానికో ఒక భాష మాట్లాడే వరకు కాదని విషయాన్ని గమనించాలి. దుష్టైన సాతానుడు దేవుని కార్యాలను నిందేస్తున్నాడు. ఇది మంద కాదు, పరణ వారిది, పర దేశం వారిది, పర భాష మాట్లాడే వారిది అని సాతానుడే నింద వేస్తున్నాడండి. కానీ వాస్తవం ఏంటంటే ఎవరైతే ప్రత్యక్షత అపేక్షిస్తారో వారందరికీ అది దొరుకుతుంది, చెందుతుంది, పొందుకుంటారు. గట్టిగా చెప్పండి. దేవుని
స్తోత్రం. హల్లెలూయా. ఇదే మాట పౌలు గారు రోమపత్రిక 8:23 వచ్చిన అంటాడు. 4:23 వచ్చిన అంటాడు. ఏమని తెలుసా? అది అతనికి ఒక్కడికి కాదయ్యా, అబ్రహాముకు మాత్రమే కాదు, మన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారందరికీ చెందునని మన నిమిత్తము కూడా రాయబడింది. ఎవరి నిమిత్తమట? మన నిమిత్తం. దేవుని వాక్యం ఎవరు? అబ్రహాము కొరకు, పౌలు గారి కొరకు, కొంతమంది కొరకు కాదండి. అందుకే ప్రభు యోహాను సువార్త 17:14 తండ్రి వారికి నీ వాక్యం ఇచ్చిన అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రత్యక్షత అందరికీ, దేవుని ప్రత్యక్షత ప్రతి వారికి, దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ చెప్పండి? ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రభు ఏ కిరీటం పొందారట? అవినీతి లేక అన్యాయం. ప్రభు కిరీటం ఏంటండి? మన తల మీద పెడుతున్న కిరీటం ఏంటి? నీతి కిరీటము. ఏ కిరీటం అండి? అంటే పౌలు గారు నా కొరకు ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం. దేవునికి స్తోత్రం. ఆయన భూమి మీద ఏమి సౌకర్యవంతంగా బతికాడా పౌలు గారు? బతికాడా? ఆయన శరీరంలో ఎంత శ్రమ ఉన్నా ఆ శ్రమ కూడా సంతోషంగానే మార్చేసుకున్నాడు. నేను అతిశయింపుకున్నట్లు ఆ శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు. ఎన్ని బాధలున్నా దేవుని కొరకు వాటన్ని ఆనందంగా మార్చుకున్నాడండి. మరి ఆయన బిడ్డమైన మనం ఎన్ని శ్రమలున్నా ఎలా మార్చుకోవాలి? వాటన్నిటి ప్రభు కొరకు ఆనందంగానే మార్చుకోవాలి. అది తప్ప మనం బాధపడాల్సిన పని లేదు. అది సత్యాన్ని గమనించాలి. మూడవది, ఇక 4వది చూద్దాం. ప్రభు పొందిన కిరీటం అవమానము అనే కిరీటం. ఏ కిరీటం అంటే? యేసు ప్రభుని కోర్టులో నుంచోబెట్టి కొంతమంది గుద్దుచున్నారట వెనక నుంచి. బుద్ధి అన్నాడట, యేసు నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచించు. అవమానం కదా ప్రభుకి? అమ్మా అవమానం కదా? అవమానం. దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, ఆ శిలువ నుంచి దిగు అంటున్నారు కొంతమంది. అవమానమా కదా? అంతేందుకు పక్కన దొంగ, మారని దొంగ అన్నాడు. ఏమని? నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను దిగి నన్ను కూడా శిలువ నుంచి దింపు, అప్పుడు నేను దేవుడి కుమారుడు అని. ఈ విధంగా మనం చూస్తే ప్రభుకి ఇదంతా ఏం చెప్పండి? అవమానము. ఏ రోజు తన మనుషులతో కలిసి ప్రభుని హేళన చేసినట్టుగా వాక్యం చెప్తుంది. వల్ల యేసు ప్రభు ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ప్రధాన యాజకుడు అడిగాడు, నీవు దేవుని కుమారుడు అంటే, అవును నీవు అన్నట్టు నేను దేవుని కుమారుడు అంటే, వెంటనే ఆయన తన వస్త్రాలు చింపుకొని మనకు సాక్షులతో పనిలేదని ప్రభుని అవమానపరిచాడు. ఈ విధంగా ప్రభు ఎదుర్కొన్న కిరీటమే లేక ప్రభు భరించిన కిరీటమే అవమానం అనే కిరీటం. ఎందుకు ఆయన భరించాడంటే మన శిరస్సు మీదట మహిమ కిరీటం ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం అండి? మహిమ లేక ఘనత. ప్రభుని బట్టి మనకి ఏమొచ్చింది? మహిమ. ప్రభుని బట్టి ఏమొచ్చిందమ్మా? ఘనత. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువులను మనం ఏమవుతున్నాం? మహిమ పొందుతున్నాం, మహిమపరచబడుతున్నాం, ఘనపరచబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాలి అక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నింపబడిరి. అయితే మీరు చీకట్లో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనందరూ ఎవరు సొత్తట? దేవుని సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా ఎవరు సొత్తమ్మా? దేవుని సొత్తై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం మనం. అందుకే దేవుని బట్టి మనకి ఏం కలిగిందమ్మా? మహిమ లేక ఘనత. అందరూ చెప్పండి గట్టిగా. మనందరూ ఆయన సొత్తు, ఆయన బిడ్డలమై ఉన్నాం కనుక దేవుడి వల్ల. 4వ కిరీటమే మహిమ కిరీటం. ఏ కిరీటం అండి? పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. ఏ కిరీటం అట? మహిమ కిరీటం. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏ కిరీటం పొందామంట? మహిమ కిరీటం. ప్రభు ప్రత్యక్షం కాబోతున్నారు. ఎలాగా? పెళ్లి కుమారుడు, ప్రధాన కాపరిగా. అమ్మా, మొదటిసారి వచ్చినప్పుడైతే ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే మన కొరకు ప్రాణం పెట్టకు వచ్చాడు. మనందరి కొరకు తాను బలిగా అర్పణ చేసుకోవడానికి వచ్చాడు. అందుకే ప్రభు ఎలా కనబడుతున్నారు? యజ్ఞ పశువుగా కనబడుతున్నారు. చెప్పండి నాతో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల ఆయన? లోక పాపమును మోసుకొని పోవు దేవుని. మనందరి కొరకు బలవడానికి వచ్చాడు ఆయన మొదటిసారి లోకాన్ని. రెండోసారి అలా ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో ఆ సంఘాన్ని తీసుకుని వెళ్ళాలి. అందుకే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనం ఏ కిరీటం పొందుతాం? వాడబారని మహిమ కిరీటం. ఒక్కసారి ఆ పేరు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం సందర్భంలో అందులో మనం చూస్తే దానికి ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ఉండకండి కానీ మందకు మీరు ఎలా ఉండండి? మాదిరిగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడండి. సంఘ కాపుల గురించి రాశాడు, చిన్నల గురించి రాశాడు, పెద్దల గురించి రాశాడు. వ్రాస్తూ ఏమంటాడంటే ఆయన, మీరు అలా ఉండగలిగితే ఆయన వచ్చినప్పుడు మీరు ఏ కిరీటం పొందుతారు? మహిమ కిరీటం. ఒక్కొక్క వచ్చిన కూడా చదువుకుందాం. 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వారి దేన మనసును వస్త్రమును ధరించుకుని మిమ్మల్ని మీరు దేవునికి స్తోత్రం. ఏ వస్త్రం ధరించారట? దేన మనస్సు అనే వస్త్రాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూడండి, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండి దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడో చూద్దాం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెరుగుగా ఉండి మీ విరోధి అపవాది గర్జించి మరి ఎవరిని విరుగుదు మనం ఎదుగుచున్నాడు. కాబట్టి మనం నిబ్బరమైన బుద్ధి గలవారమై దేవుని యథార్థంగా మనం జీవించాలి. దేన మనస్సు కలిగి ఉండాలి. అహంకారంగా మనం ఉండడానికి వీలు లేదని పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, అంటే ఆయన ప్రధాన కాపరిగా వచ్చినప్పుడు మనం మహిమ కిరీటం పొందాలి అంటే అమ్మా దైవ చిత్తానుసారంగా నడవలసిన వారమైన ప్రభు పొందిన కిరీటము అవమానం అనే కిరీటాన్ని ఎందుకు పొందాడంటే మనకి మహిమ కిరీటం ఉంది. ఏ కిరీటం అండి? మహిమ కిరీటాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఆయన ఏ కిరీటాన్ని పొందాడు? అవమానం అనే కిరీటాన్ని ఆయన పొందాడు. 4వ కిరీటం. 5వ చూద్దాం, దుఃఖ కిరీటము. ఏ కిరీటం అండి? యేసు ప్రభు మనందరి కొరకు ఏం చేశారట? కన్నీళ్లు కాచారా? ఎలాగో చూద్దాం వాక్యం. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. ఆయన బయలుదేరి ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో ప్రభు అంటే ఎలాంటి ప్రార్థన చేస్తారంటే భారభరితమైన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? భారభరితమైన ప్రార్థన. అక్కడ వాక్యం ఏం చెప్తుంది మనకి? ఆయన వేదన అంటే దుఃఖానికి మరొకటి. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన ప్రభు చేసిన ప్రార్థన ఎలా ఉందండి? వేదనకరమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రభు ముందు ఏముంది చెప్పండి? శ్రమ ఉంది. ప్రభుని ఏం చేయబోతున్నారు? మరి కొద్ది సమయంలో పట్టుకోబోతున్నారు, సిలువకు తీసుకెళ్ళిపోతున్నారు. ప్రభు మంది భారమైన శ్రమ ఉంది కదా.
ఈ భారమైన శ్రమను ప్రభు ఎలా ఎదుర్కొన్నారంటే ప్రార్థనతో ఎదుర్కొన్నారు. దేవుని స్తోత్రం. చూడండి, ఇదే శ్రమకి ఇంచుమించు కొంచెం దగ్గరలో ఇంకొక ఆయన చూద్దాం. అంటే ప్రభు లాంటి శ్రమ ఎవరు పడలేదండి. ప్రభు శ్రమతో ఎవరి శ్రమను మనం పోల్చకూడదు. కానీ పేతురు గారికి ఒకసారి జ్ఞాపకం చేస్తాం. పేతురుని పట్టుకున్నాడు హేరోదు. హేరోదు ఏమనుకున్నాడంటే యూదుల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే, ఎవరున్నామా యూదుల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే యేసయ్య బిడ్డను చంపడమే లక్ష్యం పెట్టుకున్నారు. ఎవరో హేరోదు. ఎలా అంటే చూడండి, కొంతమందికి మంచి పేరు రావాలంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారు, ఎవరో ఒకటి పని చేస్తారు. అవునా? ఆ రాజకీయంగా వృద్ధి పొందడానికో లేకపోతే ప్రజలు ఏదో మంచి పేరు తెచ్చుకోవడానికో. అలాగే హేరోదు కూడా విన్నారమ్మా, యూదుల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి యేసయ్య బిడ్డను చంపుతున్నాడు. చూద్దాం ఒకసారి వాక్యం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని పట్టుకొని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత ఏం చేశాడమ్మా? ఏం చేశాడండి? ఖడ్గంతో చంపించేశాడు. ఎవరిని? యాకోబును. 3వ వచనం చూడండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. చూశారు కొంతమంది అమ్మా ఎలా ఉంటది వాళ్ళ యొక్క ఉద్దేశాలు అంటే చాలా ఘోరం. యూదులట యేసు ప్రభు బిడ్డను చంపుతుంటే యూదులు ఏం చేస్తారు? హేరోదుని హీరోగా చేస్తారు. హేరోదు చూసారా మన యోధా మతాన్ని ఉద్ధరించడం కోసం ఏం చేస్తున్నాడు? యేసయ్య బిడ్డని చంపేస్తాడని చెప్పి చంపడం పోతుంటే ఇదేదో బాగుందిరా, మంచి కూడా అవుతుంది, మనకు రాజకీయంగా బాగా ఉపయోగపడుతుంది. పేతురుని కూడా పట్టుకున్నాడు. ఎవరమ్మా? పేతురుని పట్టుకుని ఏం చేశాడు? చెరసాలలో వేశాడు. ఇప్పుడు పేతురు తెలుసు యాకోబుని ఖడ్గం చేత చంపించేశాడు హేరోదు. నన్ను కూడా ఏం చేస్తాడు? మరి ఇప్పుడు పేతురు ప్రార్థన చేయాలా, నిద్రపోవాలా? అమ్మా అందరూ చెప్పండి గట్టిగా. అందరూ అదే మాట కదా. పేతురు ఏం చేస్తున్నాడు? అందుకని యేసయ్య ముందు శ్రమ కనబడుతుంటే, శిలువ మరణం కనబడుతుంటే ప్రభు ఏం చేశారు? ప్రార్థన చేశారు. పేతురు ముందు మరణం కనబడుతుంటే పేతురు ఏం చేస్తున్నాడు? ఏంటండి చాలా చూడండి అమ్మా, నీవు ఏది ఎదుర్కోవాలన్నా మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం, గట్టిగా చెప్పండి, ప్రార్థన ఆయుధం అనండి. నీవే సమస్య ఎదుర్కోవాలని ఏం చేయాలి? నీ కొరకు ఎవరో ప్రార్థన చేస్తారు. కరెక్టే, చేయమని కాదు. సంఘంలో సేవకుడు ప్రార్థన చేస్తాడు సంఘం కొరకు, అది వేరే సంగతి. కానీ మనమేం చేయాలి చెప్పండి గట్టిగా? నీ మట్టుకు నీవే ఉంటే వాక్యం, నీ మట్టుకు నీవే జాగ్రత్తగా ఉండాలి. నీ మట్టుకు నీవే ప్రార్థించాలి. నీ మట్టుకు నీవే రాక ప్రార్థన అయ్యగా రాయలేదా? ఎవరి మట్టుకు వారే అనలేదా? ఎవరి మట్టుకు వారే ప్రార్థన చేయాలి, ఎవరి మట్టుకు వారే స్తుతించాలి, ఎవరి మట్టుకు వారే సిద్ధపడతారు అని రాయాలి. మనం చదువుకుంటే 10వ పాఠం ఉంటుంది. రాక ప్రార్థనలో 10వ పాఠం ఎన్నో వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడు? నిద్రపో. కానీ ప్రభు ఏం చేస్తారు? గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అంటే ప్రభు ప్రార్థన ఎలా ఉంది? వేదనకరమైన ప్రార్థన. ఆయన వేదన పడి ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. దేవునికి స్తోత్రం. ప్రభు కోర్టులో మరొక మాట అంటారు, పచ్చి మ్రానికి ఎలా చేస్తే ఎండిన దానికి ఏం చేయదు ఆయన. యేసయ్య తన వెంట కొంతమంది స్త్రీల వారు వస్తూ ఉంటే వారి వైపు చూసి అంటాడు, అమ్మా యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. ప్రభు కన్నీళ్లతో ఆయన ముందుకు సాగినట్టుగా శిలువ యాత్రలో మనం అంటే
ఒకే గెచ్చమనే తోటలో మనం చూస్తాం. అంటే ప్రభు భరించిన కిరీటం దుఃఖమా కాదా? ఎంత భారం లేకపోతే ప్రభు ప్రార్థన చేస్తారు గెచ్చమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదయ్యా, నీ చిత్తమే నెరవేరుగాక. అంటే ప్రభు హృదయంలోని బాధ వేదన అంత భయంకరంగా. అందుకే ప్రభు భరించిన కిరీటం ఏ కిరీటం అండి? దుఃఖ కిరీటం. అందరూ చెప్పండి. మరి మా శిరస్సు మీద పెట్టి కిరీటం ఏంటో తెలుసమ్మా? అందరూ చెప్పండి గట్టిగా. అతిశయ కిరీటం. ఏ కిరీటం? ఆనంద కిరీటం అనండి. అతిశయ కిరీటం లేకపోతే ఆనంద కిరీటం. ప్రభు ఏం భరించాడు? దుఃఖాన్ని ఆయన భరించాడు. అమ్మ వినండి, నిద్రపోండి. ఏం భరించాడు? ఆయన దుఃఖాన్ని భరించాడు. ఏమి ఇచ్చాడు మనకి? ఆనందం లేక అతిశయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. చూద్దాం ఒకసారి. దశలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు దశలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. మన నిరీక్షణ అయినప్పటికీ ఆనందమైనను ఏ కిరీటం అంట? అతిశయ కిరీటం. దేవుని స్తోత్రం. చెప్పండి ఆ మాట నాతో అందరండి. మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయమైన కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. దేవునికి స్తోత్రం. అమ్మ మనకి ఏ కిరీటం ఇచ్చాడు ఆయన? అతిశయ కిరీటం, ఆనంద కిరీటం. అందుకే మనం ఇవాళ ప్రభు ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభుని బట్టి ఏం చేయాలి? మనం ఆనందిస్తేనే ఏదైనా జయిస్తాం. దుఃఖపడితే ఏది మనం జయించలేము. మన దుఃఖం అంతా ఆయన మోస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆనందించాలి. ఇంకొక వచనం చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమైన ప్రియులారా, ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండుడి. మనం ఏమైనామట? ఆనంద కిరీటం. గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. ప్రభు దుఃఖం అనే కిరీటాన్ని ఆయన భరించి ఆనంద కిరీటం మనకి ఇచ్చాడమ్మా. నా ఆనంద కిరీటం అయిన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. 4వ వచనం చదువుతున్నాను చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం చేయాలట? ఎప్పుడు ప్రభువునందు ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. నీకు ఏదైనా దుఃఖం ఉంది, సమస్య ఉంది, బాధ ఉంది, కొంతమంది చూడండి అలా కూర్చుని అలాగే నిరాశ. నువ్వు ఆ సమయంలో ఎప్పుడైతే సంతోషం కలిగి ప్రార్థన చేస్తావు, ఆ దుఃఖానికి జవాబు దేవుడు ప్రార్థనలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు అన్నారు, ఎందుకు తీసుకొచ్చావు మోషే? సంపడా తీసుకొచ్చావా అన్నారు. వాడు ముందున్నమాట అదే. ఏమాట? చావు. ఎందుకంటే వాడు ఎర్ర సముద్రాన్ని చూశాడు, వెనకాల వచ్చి ఐగుప్తుని చూశాడు. కానీ దేవుడు వారు సిద్ధపరిచిన ఉన్నతమైనది పైనుండి వారు చూడలేకపోయారు. మనలో చాలా మంది అదే మాటలు మాట్లాడతారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఉన్నతమైన ఆశీర్వాదాలు చూడాలంటే నీ చూపు పైకి ఉండాలి. దేవుడు బిడ్డలారా వినండి. 5వ కిరీటం ఏ కిరీటం అండి? ఆనంద కిరీటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయం చాలా ప్రశస్తమైంది. ఇంకో 2 విషయాలను చెప్పి ముగిస్తాను. ఆత్మీయ జీవితపు విజయ కిరీటము. ఏ కిరీటం అండి? ఆత్మీయ జీవితపు, గట్టిగా చెప్పాలి, విజయ కిరీటం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు. యేసయ్య అంటున్నారు ఫిలదెల్ఫియా సంఘముతో, నేను త్వరగా వచ్చుచున్నాను. అమ్మా ఆయన ఏమన్నారమ్మా? నేను త్వరగా వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు. కానీ ఆయన రాక కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాను, నేను త్వరగా వచ్చున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన కిరీటం
చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. అది నీవే జాగ్రత్త చేసుకోవాలి. మీరు మీ అబ్బాయిను అమ్మాయిను ఎక్కడికైనా పంపిస్తారు. పంపించేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఏమని చెప్తారమ్మా? చదువుల నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం, దూర ప్రాంతానికి వెళ్తారు. ఏమని చెప్తారు మీరు? జాగ్రత్తగా ఉండు. అక్కడ ఉండే విషయంలో, జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకని? అక్కడ నీవే అన్ని విషయాలు ఏం చేయాలి? చూసుకోవాలి. నీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత కాదు. ప్రభు మనకు కూడా బాధ్యత అప్పగించాడు. నీకు అప్పగించబడిన కిరీటాన్ని నేనేం చేయాలి? జాగ్రత్తగా. చెప్పండి గట్టిగా. ఇంకా నేర్చుకోవచ్చు. 10 రోజులు 11 రోజులు ఉపవాసం చేస్తున్నారు కదా, అందరికి ఏమొచ్చేసి వచ్చినాయా? ఉపవాసం చేసే ముందు మనం ఎలా ఉండాలండి? నూతన శక్తితో ఉండాలి. దేవుని స్తోత్రం. నీకు ఇవ్వబడిన కిరీటాన్ని నేనేం చేయాలి? మనసు అదే వచ్చిన 11 రోజులు నేను త్వరగా వస్తున్నాను, ఎవరు నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు త్వరలో పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనకి ఇవ్వబడిన కిరీటాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్త కాపాడుకోవాలి. ఒక్క వచనం చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 45 కీర్తన 6వ వచనాన్ని చూస్తాను. 45. దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండం. దేవుని బిడ్డారా, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కనుక కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చరినట్టు ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. నువ్వు దేన్ని ద్వేషిస్తున్నావు? భక్తిహీనతను. దేన్ని ప్రేమిస్తున్నావు? నీతిని. నీవు ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తావో, భక్తిహీనతను ద్వేషిస్తావో, నీ కిరీటాన్ని ఎవరు కూడా ఏం చేయరు? అపహరింపలేరు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన ప్రత్యేకత, దేవునికి ఇచ్చిన పరిశుద్ధత, దేవునికి ఇచ్చిన విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, సన్నిధి జీవితం ఎవరు పాడు చేయకుండా, ఎవరు దాన్ని పోగొట్టు, ఎవరు కూడా దాన్ని మరి నీ దగ్గర నుంచి అపహరించకుండా ఉన్నట్లు నీవు జాగ్రత్తగా నీవే కాపాడుకోవాలి. బాధ్యత అంటే ఎప్పుడైతే ఈ విధంగా ఉంటాం మన జీవితంలో దేవుడు ఇచ్చేది ఆత్మీయ జీవితము విజయ కిరీటం. దేవునికి స్తోత్రం. చివరి మాట ముగిస్తాను. జీవ కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. వినమా, మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు, శోధనలో ఏమని ఎంచుకోరట? విన్నారు కదా? మనకి ఏదైనా సమస్య వచ్చింది, ఆ సమస్య ఏమని ఎంచుకోవాలట? మహా ఆనందం. ఏ ఆనందం అండి? చెప్పండి గట్టిగా. నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని మీరు ఎంచుకోండి. దేవునికి స్తోత్రం. మనం శోధనలో భయపడవలసినటువంటి పని మనకి లేదు. అందుకే ప్రభు మన మరణాన్ని ఆయన మీద వేసుకుని మనకి ఇచ్చిన కిరీటమే జీవ కిరీటం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకం ఉండదు, నేను జీవ కిరీటం ఇస్తాను. దేవుని స్తోత్రం. ఏమిస్తాడు ఆయన మనకి? జీవ కిరీటం. ఎప్పటి వరకు నమ్మకం ఉండాలి? నువ్వు మరణము వరకు నువ్వు ఎలా ఉండాలి? నమ్మకం. పరుగు చెప్తారు కదా, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇంకో మాట అన్నాడు, మంచి పోరాటము. కాబట్టి మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవునికి ఇచ్చే కిరీటం. ఏ కిరీటం అండి? జీవ కిరీటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ముందు 7 కిరీటాలు ఇచ్చాడు. అమ్మా, మరి యేసయ్య ఏం పొందాడు? శాప కిరీటం. 2 క్షయ కిరీటం. 3 అవినీతి కిరీటం. 4 అవమాన కిరీటం. 5 దుఃఖ కిరీటం. 6 శ్రమ కిరీటం. 7వది మరణ కిరీటం. మరి మన తల మీద ప్రభు ఏంటంటే ఆశీర్వాద కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, మహిమ
కిరీటం, అతిశయలేక ఆనంద కిరీటం, 6వది ఆత్మీయ జీవితం విజయ కిరీటం, చివరిగా జయ కిరీటం. దేవుడు మనకి ఇచ్చిన కిరీటాలను మనం కాపాడుకోవద్దా? కాపాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కిరీటం పోతే ఏం పోయినట్టు? రాజు కిరీటం పోతే ఏం పోయినట్టు? రాజాకి పోయినట్టు. అవునా కదా? మనం కూడా ప్రభు బిడ్డలో మనకు దేవుడు కిరీటాలు ఇచ్చాడు. మన కిరీటాలు మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కాపాడుతూ ఆయన కృపలో మనం ముందుకు సాగాలి. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అంటే ధన్యతాశీర్వాదం అవుతుందా? ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ, నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరూ కూడా మోకరిద్దాం. వాళ్ళు మోకరించి ఇబ్బంది కూడా లేచి నిలబడండి. మీరు రెండు చేతులు జోడించి దేవునికి నమస్కరించండి. దేవానికి స్తోత్రమయ్యా, ఇంతవరకు ఈ వాక్యం విన్నాం ప్రభు, వారికి వందనాలు చెప్పి ప్రతి వారు కూడా దేవుని సన్నిధానంలో, ప్రభు సన్నిధిలో ప్రతి వారు కూడా నీవు మాకు ఇచ్చిన కిరీటాలను కాపాడుకుంటాం ఆయన ప్రార్థించాం. దేవుడు మనకు ఇచ్చిన కిరీటములు ఏవైనా మనం చూచాం ప్రభు, వారికి స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో మేము పొందుకునే కిరీటములను మేము కాపాడుకుంటాం ఆయన. ప్రతి వారు కూడా, ప్రతి ఒక్కొక్కరు కూడా, ఎందుకంటే వాక్యం చెప్తుంది మరణము వరకు నమ్మకంగా ఉండము అనేది జీవ కిరీటం ఇస్తాం. చివరి వరకు మనం ప్రభు పిలుపు పొందుకునే వరకు, లేక ప్రభు రాకడ వరకు మనం నమ్మకంగా ఉంటే దేవుడిచ్చి ఆ పరిపూర్ణమైన కిరీటాన్ని కాపాడుకునే వాళ్ళు. ఎందుకనగా మాకు నాయన కిరీటం ఇవ్వడానికి, ఈ కిరీటములు మాకు ఇవ్వడానికి నువ్వు మా నిమిత్తము ముళ్ళ కిరీటాన్ని ధరించావు, శ్రమను కిరీటంగా ధరించావు, అవమానములు కిరీటంగా ధరించావు అయ్యా. క్షయమైనటువంటి జీవితాన్ని కిరీటంగా ధరించావు. ప్రార్థించావు ప్రతి వారు కూడా ప్రార్థించావు. మహాపరిశుద్ధుడానికి వందనాలు. గౌరవపాత్రులకు తండ్రి స్తోత్రం. మా పరలోకపు దేవానికి వందనములు. పరిశుద్ధుడు తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం అయ్యా. ఇంతవరకు నిలబడిన వాక్యము మా అందరి అంతరంగాలలో ముద్రించాం. గరుడా పరిశుద్ధుడానికి స్తోత్రాలు. పరలోకపు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా. మా నిమిత్తము నీవు శ్రమను ఒక కిరీటముగా భరించావు తండ్రి. మాకు నీవు కిరీటము, ఆశీర్వాద కిరీటము, అక్షయ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, ఆనంద కిరీటము, నాయన విజయ కిరీటము, జయ కిరీటము మాకు మీరు అనుగ్రహించారు. నీ వాక్యములో చూచాం. నీవు మాకు ఇచ్చిన కిరీటములు మేము కాపాడుకున్నట్లు సహాయం చేయండి. నీ ఆత్మతో మీరు మమ్మల్ని
मेरे महिमा ఘనత కీర్తి ప్రభావం మహిమ యేసు నామమున తండ్రి ఆమేన్. మరణాత కూర్చుందాం.